యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ నా వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి. దేవాది దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు సోమరి వలె జీవిస్తున్నావా, నీవు సోమరి వలె జీవిస్తున్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది నన్ను మనతో మాట్లాడుచున్నారు. అయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. అయినా ఈ దినాన్న మరి మీరు మాట్లాడుచున్నారయ్యా. సోమరి వలె మేము బ్రతుకుచున్నావా అనే అంశం ద్వారా మాట్లాడుచున్నారు. మేము ఎలా బ్రతుకుచున్నామో, నీ అందు మేము ఏ విధంగా బ్రతకాలో మాకు నేర్పించమని చిన్న ప్రార్థన దీన ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజరుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవాతి దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము తెచ్చుకోమని చెప్తా ఉన్నారు. ఎవరు రాస్తారంటే, మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ యొక్క సామెతలు రాయడం అనేది జరిగింది. ఆ జ్ఞాని అయిన సొలొమోను గారు రాస్తూ ఉన్నారు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి యొక్క నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సోమరిపోతు వల్లే మనం నిద్రపోతే కనుక మన జీవితంలో మనము వేటిని కోల్పోతున్నామో ఒకసారి ఆలోచించాలండి. మరి సమయం ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుని మనం కష్టపడేవారికి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ మరి ఆ యొక్క చీమలు నడతను చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే చీమల కన్నా మరి హీనమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించాలండి. ఆ యొక్క చీమలు చూసినప్పుడు మరి అది ఒక వరుస క్రమంలో వెళ్తుందండి. మరి ఆ వరుసలోనే వెళ్తూ ఉంటుంది. ఎప్పుడన్నా గమనించారో లేదో, పక్కకు తప్పుకోకుండా మరి మొదటి చీమ ఎలాగెళ్తుందో ఆ వరుసలోనే వెళ్తాయి అన్నమాట. అలాంటి మరి వారి నడతలు ఎలా ఉన్నాయి వాటిని చూసి ఏం తెచ్చుకోవాలి, జ్ఞానము తెచ్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన యొక్క జీవితంలో ఎలా ఉన్నాం? సోమరిపోతుల వలె ఉన్నామా? మరి దేవునికి విధేయతని చూపించని వారిగా ఉన్నామా? దేవుడంటే నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. అందుకనే మరి ఇక్కడ ఈ యొక్క చీమల గురించి ఎంత గొప్పగా రాయబడిందంటే, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతులు లేకున్నాను, అవి వేసవ కాలముందు ఆహారము సిద్ధపరుచుకున్నాను. మరి చీమలకి ఎవరన్నా ఒక అధికారి ఉంటాడండి? మరి ఎవరైనా విచారణకర్త ఉంటారా? వాళ్ళని ఎవరైనా దండించే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరండి. అవే ఒక వరుస క్రమంలో వేస్తాయి. అవి ఏం చేస్తాయంట, వేసవ కాలమందు మరి ఆహారం సిద్ధపాటు చేసుకుంటాయంటండి. వేసవి కాలమందు మరి ఏవైతే ఆహారం అవసరమైందో ఆ ఆహారాన్ని సంపాదించుకుంటారంట. మరి మనమైతే మన యొక్క జీవితంలో వేసవకాలం వచ్చిందంటే కష్టపడలేక, ఎండలు భరించలేక, మరి పనికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉంటూ మనము మరి అటు ఇటు తిరుగుతూ ఏమన్నా ఫంక్షన్లు ఉంటే వెళుతూ అలాంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటాం. అయితే అలాగూ జీవించినప్పుడు తర్వాత వచ్చేది వర్షాకాలం. వర్షాకాలం వచ్చినప్పుడు మరి పనులు అనేవి సరిగ్గా ఉండవు. లేనప్పుడు మనం ఏం చేస్తామండి, పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, పనులు ఉండవు. మరి అనేకమైన ఇబ్బందులు పడవలసి వస్తుంది. మన తినే ఆహారానికి కష్టాలు మరి స్టార్ట్ అవుతాయి. మనం సమయం ఉన్నప్పుడు మన సంపాదించుకుని ఏం చేసుకోవాలండి, మనం కూర్చుకోవాలి. కానీ మన ఆ సమయం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ పనులకి వెళ్ళకుండా మరి ఊర్లంటా తిరుగుతూ ఫంక్షన్లకు వెళ్తూ మన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం వేసవకాలం మందు. మరి వర్షాలు వచ్చినప్పుడు పనులు లేక ఇబ్బందులు పడుతూ కష్టాలు పడతా ఉంటాం. అందుకని దేవాది దేవుడు అంటున్నాడు కదా, సోమరి చీమలే నడతను కనిపెట్టి నువ్వేం తెచ్చుకో, జ్ఞానాన్ని తెచ్చుకో అంటున్నాడు. మరి అవి ఏం చేస్తాయంటే వేసవకాలం అంతా మరి ఆహారాన్ని సంపాదించుకుని అవి దాచిపెట్టుకుంటాయంట. మరి దాచిపెట్టుకుని మరి ఈ వర్షాలప్పుడు మరి
శీతాకాలంలో ఏం చేస్తాయి? ఆహారాన్ని తింటాయంట. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మరి చీమల కంటే నీచమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉన్నామా? మరి చీమలకున్న జ్ఞానం కూడా మనం లేకుండా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. సోమరిపోతు వలె నిద్రపోయేవారిగా ఉంటే మరి రాకడ అనేది ఏ సమయం మనకు తెలియదు, ఏ గడియో తెలియదు. మనం సిద్ధపడకపోతే, దేవునిలో మన ఏర్పాటు లేకపోతే మనం విడిచిపెట్టేవారు కొంట నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకానికి వెళ్ళకుండా నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే మరి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకునేవారు ఉండాలి. మన కుటుంబ కష్టంలో మనం ఏ రీతిగా పాలు పంచుకోవాలి ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నాం. సోమరిపోతుల వలె కాకుండా మరి దేవుని యొక్క విశ్వాస జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. దేవునిలో మనం ఎదిగి ఫలించేవారిగా ఉండాలి. అలాంటి జీవితం ఎప్పుడైతే జీవిస్తామో మనం జ్ఞానవంతులుగా జీవిస్తాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే నన్ను అడగండి, నేను ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అంతేకాని సోమరిపోతే వలె మనం జీవించినట్లయితే మరి చీమలకున్న విలువ కూడా మనకు ఉండదండి. చీమలు ఎంత మరి క్రమంలో వెళ్తాయంటే, ఒక చీమ ఏ దారంతా నడుస్తుందో కనమై కూడా అదే వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి. అవి ఎప్పుడైనా మీరు గమనించకపోతే గమనించుకోండి. ఆ ఒక్కదాని వెనకాల ఒకటి ఎంత వరుస క్రమంలో వెళ్తాయండి, దారి తప్పిపోకుండా. అలానే మనము కూడా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు చెప్తున్న దారి వెంట వెళ్ళామనుకోండి, మంచి మార్గంలోనికి వెళ్తాం. సోమరిపోతులుగా కాకుండా మరి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారిగా ఉండగలుగుతాం. అంతేకాని సోమరి వలె జీవిస్తే దారి తప్పిపోయి మరి నరకానికి వెళ్ళిపోయేవారిగా ఉంటాము. మరి ఈ యొక్క చీమలు వేసవకాలమై ఏ విధంగా అయితే మరి ఆహారం సంపాదించుకుని మరి రాబోయే దినాల కోసం సిద్ధపాటు చేసుకుంటున్నాయి, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము సమయం ఉన్నప్పుడు సంపాదించుకుని మరి మనకి అవసరత వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకునే వారికి ఉండడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, మేము సోమరిపోతుల వల్ల ఉంటే ఆ విధంగా కాకుండా నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారిగా మరి నాయన మరి సీమలను చూసి నాయన ప్రభా మా యొక్క నడతలు నాయన ప్రభా మార్చుకోమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి చీమలు ఏ విధంగా అయితే నడుస్తాయో నాయన వాటిని చూసి జ్ఞానం తెచ్చుకొని వాక్యం సెలవిస్తుంది. మా యొక్క జీవితంలో తండ్రి నాయన ప్రభా సోమరి వలె కాకుండా నాయన జ్ఞానవంతులుగా జీవించడానికి నాయన ప్రభా నాయన చీమలు ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో అటువంటి జ్ఞానాన్ని కలిగి నాయన ప్రభా సమయం ఉన్న చెప్పే నాయన ప్రభా సద్వినియోగం చేసుకుని మరి నాయన ఈ యొక్క ఆహారాన్ని భుజించేవారు ఉండడానికి సహాయం దయచేయండి. శరీర సంబంధమైన ఆహారం కాదు కానీ నాయన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించేవారు ఉండడానికి సహాయం దయచేసి కృప అనుగ్రహింప చేయమని ఒక చిన్న ప్రార్థన దేని ప్రార్థనిస్తాను దాన్ని చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.